గుండు చేయడానికి గాయ్స్. నేను మా అక్క క్రైమ్ పార్ట్నర్ గాయ్స్, చూడండి. అయితే వచ్చేసినాం గాయ్స్ గుండె వేయించుకోనికే. మా తమ్ముడు నాకు యాంగిల్స్ చెప్తుండ అనమాట, ఎట్లా తీయాలి వీడియో అని. అట్లా ఫస్ట్ 5 కత్తర్లు అయితే మేనమామతో కట్ చేపిస్తారంట. మా తమ్ముడు అయితే హార్దిక్ హెయిర్ కట్ చేస్తున్నాడు. కొంచెం హార్దిక్కి లాగినట్టు అయింది అనుకుంటా హెయిర్. ఇంకా ఏడుపు స్టార్ట్ చేసేసిండు హార్దిక్. అసలు అప్పటి వరకు క్వైట్గా ఉండే, సడన్గా ఏడుపు స్టార్ట్ చేసేసిండు. ఇంకా అక్కడ గుండు చేసేటామె హార్దిక్ తల తడుపుతారు కదా గుండు చేసే ముందు, సో ఆమె చల్లనీళ్ళు పోసేసరికి ఇంకా అంతే. హార్దిక్కి అస్సలు చల్లనీళ్ళు అలవాటే లేదు. ఫస్ట్ టైం అంత చల్లనీళ్ళు తల మీద పోసేసరికి కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడు. మీరు చూడండి వీడియోలో, అస్సలు ఆపనే లేడు ఏడవడము. మళ్ళీ దమ్ పట్టిండని చెప్పి మేమే ఆగిపించి మళ్ళీ గుండు చేయించినాము. మొత్తం రెడ్గా అయిపోయినాడు హార్దిక్ అయితే, ఏడ్చి. అక్కడ మా అక్క టెన్షన్ పడుతూనే ఉంది, ఏమైంది అని. ఇంకా మా అక్క టెన్షన్ పడి మా బావని కూర్చోబెట్టింది. అప్పటికి మొత్తం దమ్ పట్టేసి రెడ్గా అయిపోయినాడు. మీరు చూడొచ్చు వీడియోలో, కంటిన్యూగా ఏడ్చిండు. అందరం అయితే అసలు ఎవరికేం అర్థం కాలే. బట్ చేయాలి కదా గుండు, సో తప్పకుండా చేపియాలని ఇంకా అంత ఇచ్చిన. అట్లా అందరం కలిసి ఒక్కొక్క రైమ్స్ పెట్టినాం. హార్దిక్ ఎక్కువ అయితే చుచ్చు టీవీ అలవాటు. A for apple, B for ball అది వింటాడు, లేదా వీల్స్ ఆన్ ద బస్ గో వింటాడు. అది పెట్టి ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా హార్దిక్ మా డాడీ లాగానే ఉన్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే టోటల్గా మా డాడీ లానే ఉంటాడు. బట్ ఆ గుండు చేసినాకనైతే జిరాక్స్ మా డాడీ లానే ఉంటాడు. మా డాడీకి ఎక్కువ హెయిర్ లేకుండే లాస్ట్ మూమెంట్లో. అక్కడనైతే మీరు క్లియర్గా చూడొచ్చు. అసలు అందరం వాడిని సరౌండ్ చేసేసినాము. నియర్లీ ఒక 30 మెంబర్స్ ఉన్నాం మేమందరం. ఇంకా మొత్తం ఆయనకి ఇట్లా ఊపిరి ఆడనట్టు అయిపోయి అందరినీ పంపించేసింది ఆమె అయితే. సో చాలా మెంబర్స్ వెళ్ళినాము పుట్టెంటికలకి. సో ఫైనల్గా హార్దిక్ మొత్తం గుండు అయిపోయింది. ఫైనలీ మా హార్దిక్ అయితే యాదగిరిగుట్ట నరసింహస్వామికి ఎంటికెళ్ళి ఇచ్చేసిండు. సో అప్పుడే మేము బయటికి వచ్చినాం. రాగానే ఫుల్ వర్షం పడుతుంది. ఆ లొకేషన్, ఆ వర్షము, ఆ వెదర్ అసలు ఏమని ఉండేనా. అప్పుడే ఇంకా అందరం అక్కడే ఆగిపోయినాం వర్షం పడుతుందని. సో కొంచెం సేఫ్ మొత్తం తడిచిపోయారు గాయ్స్ గుండంలో ఆడుతుంది. అయితే మన చింటూ బాయ్స్ కూడా ఉన్నారు గాయ్స్. చింటూ హాయ్ చింటూ. వర్షం పడుతుంది గాయ్స్. వ్లాగ్ ఇది వ్లాగ్. వావ్
తమ్ముడు గాయస్ అక్కడైతే అందరూ ఆడుకుంటున్నారు గాయస్ వాటర్లో. చాలా డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్ అని చెప్పి వాయిస్ ఆఫ్ చేసేసినాం అనమాట. బట్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళందరూ 1 2 3 అని కౌంట్ డౌన్ చేసి వాటర్లో దుంకుతున్నారు. ఇలా మా తమ్ముడు వాళ్ళు మా చెల్లె మీద ఇంకా మా మద్దల మీద వాటర్ కొట్టి మళ్ళీ గుండంలోకి రండి అని చెప్పి గుంజుకొని పోయినారు వాళ్ళని. నేనంటే అస్సలు పోలేను గుండంలోకి. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం అనమాట. మార్నింగ్ గుండం గురించి మార్నింగ్ లేచి వెళ్దాం గాయస్. ఆ వీడియో నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది, అందుకే ఇందులో యాడ్ చేస్తలేను. నెక్స్ట్ డే మార్నింగ్ అందరం కలిసి వెళ్దాము. అన్న, నేను, మా మద్దలు, మా చెల్లి, మా తమ్ముడు వాళ్ళు అందరం కలిసి వెళ్దాం. అది అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు వాచ్ మై పార్ట్. మా చెల్లికి అయితే అస్సలు స్విమ్మింగ్ రాదు గాయస్. లైక్ మస్తు భయపడుతుంది వాటర్లోకి పోవాలంటే. మెల్లమెల్లగా స్టెప్స్ ఉన్నాయి, చాలా కింది వరకు స్టెప్స్ ఉన్నాయి అన్నమాట. ఇంకా వాళ్ళు దిగుతున్నారు కదా, అక్కడ వరకు స్టెప్స్ ఉన్నాయి. ఇంకా భయపడుతుంది, వద్దన్నా అంటుంది. తమ్ముడు రా అని చెప్పి తీసుకొని వెళ్ళిండు. షీ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ కదా, అంత దూరం పోయినాం కదా, గుండంకి పోకపోతే ఎట్లా. సో అక్కడ వరకు వెళ్ళినాము. నెక్స్ట్ డే అయితే ఇంకా ఘోరంగా ఎంజాయ్ చేసినాము. అది కూడా పెడతాను వ్లాగ్లో. సో అక్కడ వరకు దూరం వరకు ముందేసి ఫొటోస్ దిగేసి వచ్చిరనమాట. సో ఐఎమ్ ద కెమెరామ్యాన్ అనమాట, కెమెరా ఉమెన్ సారీ. సో నేను క్యాప్చర్ చేస్తుంటే దే ఆర్ ఎంజాయింగ్ దర్ మెమోరీస్. సో మళ్ళీ స్లో మోషన్లో వాక్ చేసుకుంటూ వస్తున్నారు చూడండి వాటర్ నుంచి. ఒక్కసారి మీరు లొకేషన్ అయితే చూడండి గాయస్, ఎంత బాగుందో అసలు. ద మోస్ట్ పీస్ఫుల్ ప్లేస్ అన్నట్టు అనిపించింది. ఆ వర్షంకి, ఆ వాటర్కి అసలు ఆ వైబే వేరే ఉండే అక్కడ. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఎట్లయినా ఎంజాయ్ చేయాలి, ఇప్పుడు ఎక్కువ చేయలేము, ఎక్కువసేపు ఎంజాయ్ చేయలేము గుండంలో అని చెప్పి ఫిక్స్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ లేద్దామని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యి లేచి వచ్చేసినాం అన్నమాట. సో ఆ వ్లాగ్ తెలిసి కదా, రేపు అప్లోడ్ చేస్తా. ఇప్పటికైతే ఈ వ్లాగ్ చూడండి. మీరు హ్యాపీగా జై బోలో నరసింహ స్వామికి. మా డాడీ అనిపిస్తుండేనే మాకు. జై బోలో యాదగిరిగుట్ట నరసింహ స్వామికి. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. బాగుంటున్నారు అందరూ. కామెడీ చేయకండి సార్, సీరియస్గా మాట్లాడతాం. మనమైతే రూమ్స్కి ఆన్ ద వేలో ఉన్నాం గాయ్స్. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ దర్శనంకి వెళ్ళాలి. సో మన రూమ్స్ వచ్చేసి ఇవే అన్నమాట, మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్లో. సో మనమైతే రూమ్కి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు.
సో మన రూమ్ దగ్గర నుంచి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వ్యూ అది. సో మనం రూమ్స్కి అయితే వచ్చేసినాం గాయస్. చూడండి అందరూ కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. దర్శనంకి లేట్ అవుతుంది అని చెప్పి టెన్షన్లో కూడా ముచ్చట్లు పెడుతున్నారు గాయస్. సో మా రూమ్ వచ్చేసి ఇదే. హార్దిక్ అయితే పండుకున్నాడు క్యూట్గా. అన్న మా సాయన్న అయితే దాచుకుంటున్నాడు కబోర్డ్లో. బట్ స్టిల్ నేను తిప్పి మరి చూపిస్తాను కదా గాయస్, అంతా ఓపెన్గా చూపిస్తాను గాయస్. సో మా అన్నని పిలిచి మరి మా అన్నని చూపించినాను. మా బాబాయ్ అయితే వచ్చేసిండు. సే హాయ్, సే హాయ్. హాయ్ పిన్ని. మా బానక్క ఇంకా మా బన్నీ వచ్చేసి. హాయ్ బన్న. హాయ్ బానక్క. హాయ్ బన్న. நீ எனக்கு சாமி இந்த பூமி எட எல்லாம் நீதானே. మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే గాయస్. లైక్ మా డాడీ మళ్ళీ వచ్చేసిండు అనే ఒక ఫీలింగ్ కాదు, నిజంగానే మా డాడీ వచ్చేసిండు. హార్దిక్ డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి గాయస్. దట్స్ అవర్ ఫేవరెట్ డ్రెస్ అనమాట. హార్దిక్కి తీసుకున్న డ్రెస్. షూస్ కూడా వచ్చినాయి దానికి. బట్ హార్దిక్కి ఆ టైంలో చాలా ఏడుస్తుందని చెప్పి షూస్ ఏం వేయలేదు. సో ఆ డ్రెస్ వేయడానికి చాలా తంటాలు పడ్డాము. లైక్ హార్దిక్ ఈసారి ఫస్ట్ గ్రాండ్ సన్ అనమాట ఫ్యామిలీలో. సో అందరు కలిసి చాలా లాడ్లా గ్రాండ్ సన్ అనమాట. లైక్ హార్దిక్కి సిస్టర్స్ కూడా ఉన్నారు. హార్దిక్ని చాలా లైక్ చేస్తాడు, తమ్ముడు అని చెప్పి. హార్దిక్కి 4 మెంబర్స్ సిస్టర్స్ ఉన్నారు. राजा विक्रमार्क राजा गुंडू महाराज बहुपरा राज की जय. Guys, this is called పాదయాత్ర. పాదాల మీద నడిచే యాత్ర called as పాదయాత్ర. సో మేమైతే ఇప్పుడు గుడికి వెళ్తున్నాం గాయస్. ఇక్కడైతే ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేసి దర్శనానికి వెళ్ళిపోయినాం గాయస్. దర్శనం అయిపోయాక కొన్ని రీల్స్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకా రూమ్కి అయితే వచ్చేసినాం. అసలు మీరు లొకేషన్ అయితే చూడండి గాయస్, ఎంత బాగుందో. ఆ వర్షం పడుతుంటే ఈవినింగ్ దర్శనమ్స్ ఆర్ ద బెస్ట్ గాయస్. యాదగిరి గుట్టకి వెళ్తే కనుక చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ వెదర్కి ఇంకా లైట్నింగ్కి చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఫర్ ద ఫస్ట్ టైం నేను దర్శనానికి ఈవినింగ్ వెళ్ళినాను అనమాట. మా చెల్లి వాళ్ళైతే నన్ను వదిలేసి రీల్స్ చేస్తున్నారు అటు సైడ్. నేను వ్లాగ్ పిచ్చిలో పడి ఇంకా వ్లాగ్ తీయాలని చెప్పి వ్లాగ్ తీస్తున్నాను. మా అక్క మా బావ మేము ఇంకా వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. అప్పటికి ఇట్స్ ఆల్రెడీ 9 AM అనుకుంటా. సో 9:30కే క్లోజ్ అనమాట టెంపుల్. బట్ స్టిల్ ఏంటంటే అక్కడ గుడి దగ్గర ఒక్క పర్సన్ ఉన్నా కూడా అక్కడ ఉండనివ్వరంట. ఎంత టైం అయినా కిందికి పంపించేస్తారు. సో మా దర్శనం అయిపోయింది, మేము రూమ్కి వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్గా వర్షంలో వెళ్ళిపోతున్నాము. 9 గంటల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు శ్రీ స్వామి వారికి రాశ్రీమాన్ని ఆలయం జరుగుతున్నారు. మా తమ్ముడు వాళ్ళ ఫోటో సెషన్, రీల్ సెషన్స్ అంతా అయిపోయి ఇప్పుడు వస్తున్నారనమాట. ఇప్పుడు నేను వ్లాగ్ కవర్ చేస్తుంటే అందులోకి వచ్చిర్రు. ఇంకా మంచిగా వస్తున్నారు కదా అని చెప్పి వీడియో కూడా తీసిన వాళ్ళని. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కోతులతో సహా ఇంకో కోతులు కనిపిస్తున్నాయి.
అసలు నాకు ఎంత ఇష్టం కోతులంటే. ఒకప్పుడు నేను మా డాడీతో వెళ్ళినప్పుడు మాత్రం వాటికి బనానాస్ వేసుకుంటా, ఆ ఎంజాయ్మెంటే వేరే ఉంటుండే. ఈ మధ్యలో అసలు కోతులు కనిపించలేవు, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇంకో వీళ్ళ ఫోటో సెషన్ అవుతూనే ఉంది గాయస్ కంటిన్యూగా. అక్కడేమో వెళ్ళిపోవాలని అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, ఇక్కడనేమో వీళ్ళు ఫొటోస్ దిగక్క, ఒక్క ఫోటో అక్క అని చెప్పి దిగుతానే ఉన్నారు మా వాళ్ళు. ఎందుకంటే ఏసీ కదా మొత్తం మనది. ఈ ఫేసెస్ని చూడండి. మళ్ళీ మనమైతే మన రూమ్కి వచ్చేసినాం గాయస్. రూమ్కి వచ్చేసి కొంచెం రెస్ట్ అయితే షార్గా తీసుకోవాలి. అసలు రెస్టే లేదు ఫ్రమ్ మార్నింగ్. సో అందరం రెస్ట్ తీసుకుంటున్నాం. డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారు, అది అవ్వగానే తిని పడుకోవాలి. ఇంకా చల్లమైన ఫ్రెష్ అప్ అయిపోయి ఒక చాయ్ తాగేసి, చాయ్ ఇస్ రిఫ్రెషింగ్ గైస్. అలా ట్రై అవ్వా. సో గాయస్ ఇప్పుడైతే మనం గుండంకి స్టార్ట్ అవ్వబోతున్నాం అనమాట. అదిరిగుట్ట వచ్చి గుండంకి ఇవ్వకపోతే ఒక ఇన్కంప్లీట్. సో మేమందరం కలిసి కంప్లీట్ చేసుకుందామని చెప్పి గుండంకి పోతున్నాం. జై బోలో యాదగిరిగుట్ట నరసింహ స్వామికి. లాగ్ గాయస్ లాగ్. మేము గుండంకి పోవాల్సింది బట్ పోలేము. ఇంకా ఫోటోషూట్స్ అని టికెట్స్ అని తిరుగుతున్నాం. అట్లా అయిపోతుంది గాయస్ లాగ్. గుడ్ మార్నింగ్ ఫెలోస్. ఎవరో గెస్ చేయండి గాయస్. గుడ్ మార్నింగ్ కాస్త గుడ్ ఆఫ్టర్నూన్ కూడా అవుతుంది గాయస్. కానీ మేము మాత్రం గుండంకి పోం గాయస్. బై ఫెలోస్. ఎట్లా ఫెలోస్.